బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ కేసులో ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ ను సిట్ బృందం దాఖలు చేసింది. 300 పేజీలతో ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సిట్ 62 కోట్ల రూపాయలు సీజ్ చేసినట్లు ఛార్జ్ షీట్ లో పేర్కొంది. అలాగే 268 మంది సాక్షులను కూడా విచారించినట్లు వివరించింది. ఛార్జ్ షీట్ లో 100కు పైగా RFSL నివేదికలు పొందుపరిచినట్లు కూడా సమాచారం. బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ కేసులో ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ ను సిట్ బృందం దాఖలు చేసింది. 300 పేజీలతో ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సిట్ 62 కోట్ల రూపాయలు సీజ్ చేసినట్లు కూడా ఛార్జ్ షీట్ లో పేర్కొంది. అలాగే 268 మంది సాక్షులను విచారించినట్లు కూడా వివరించింది. ఛార్జ్ షీట్ లో 100కు పైగా RFSL నివేదికలు పొందుపరిచినట్లు కూడా సమాచారం. ఇక ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, ముఖ్యంగా కనుక చూసుకున్నట్టే ఏపీ లిక్కర్ కేసుకి సంబంధించి కూడా మద్యం కుంభకోణం కేసులో ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ ను సిట్ బృందం ఇప్పటికే సిద్ధం చేసింది. దాదాపుగా 300 పేజీల ఛార్జ్ షీట్ ను సిట్ అధికారులు రూపొందించారు. ఏదైతే ఏసీబీ కోర్టు న్యాయమూర్తి నివాసానికి కొద్దిసేపు కిందటే సిట్ కార్యాలయం నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి వాహనంలో ఆ ఛార్జ్ షీట్ ను ఏసీబీ కోర్టు న్యాయ అధికారి నివాసానికి సిట్ అధికారులు తీసుకెళ్లినట్టు తెలుస్తుంది. ఈ కాపీలను న్యాయాధికారికి మరి కాసేపట్లోనే అందించబోతున్నారు. మరి కాసేపటి ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయనున్నట్లు కూడా తెలుస్తుంది. కొద్ది నిమిషాల కిందటే ఇక్కడి నుంచి ఛార్జ్ షీట్ ను తీసుకెళ్లినటువంటి పరిస్థితి. న్యాయాధికారి ముందు తీసుకెళ్లినటువంటి తర్వాత ఇందులో దాదాపు 60 కోట్ల రూపాయల వరకు సీజ్ చేసినట్టుగా అధికారులు ప్రకటించారు. మరి చూడాలి ఈ కాసేపట్లో న్యాయమూర్తి నివాసం దగ్గరికి వెళ్ళినటువంటి తర్వాత ఏ విధంగా ఆ న్యాయమూర్తి స్పందిస్తారు ఏంటనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. మరోపక్క ఇప్పటికే ఈ సిట్ అధికారులు ప్రధానంగా తీసుకొచ్చినటువంటి అంశాల మేరకు ఏదైతే ఇప్పటికే మిథున్ రెడ్డికి సంబంధించి విచారణ కొనసాగినటువంటి తర్వాత ఆయన కూడా అరెస్ట్ ఇంకా ప్రత్యేకంగా చూపించలేదు కాబట్టి ఆయన అరెస్ట్ చేసేటువంటి అవకాశం కనపడుతుంది. ఓవరాల్ గా దీనికి సంబంధించి ఒక క్లారిటీ అయితే రావాల్సినటువంటి అవసరం ఉంది. దీపిక, థ్యాంక్ యూ రాజ్ కుమార్.